తాజా అంశాన్ని చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తులకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ఇప్పటికే పిసిసి నాయకత్వము ఏదైతే ప్యానల్ జాబితాను సిద్ధం చేసిందో జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక పైన గడిచిన 2 రోజుల కిందట మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులతో కలిసి కూర్చొని చర్చించిన తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసేదానికి నలుగురు నాయకులకు సంబంధించిన ఒక ప్యానల్ జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాకు సంబంధించి ఈవేళ కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన జూమ్ సమావేశంలో సీఎం కు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ నలుగురిని ఎంపిక చేశారన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ జూమ్ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్ర నాయకత్వం అధ్యక్షతన ఈ అభ్యర్థి ఎంపికలో తీసుకున్న నిబంధనలు వాటన్నిటిని కూడా అభ్యర్థిని ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు, ఏ పేర్లను ఏ విధంగా జాబితా సిద్ధం చేశారు, ఇప్పటికే దాదాపు డజన్కు పైగా ఉన్న పేర్లను ఏ విధంగా పూర్తిగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టారు, తదితర అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యానెల్లో సిద్ధం చేసిన పేర్లు 4 కూడా: 1 నవీన్ యాదవ్, 2 మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, 3 కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, 4 మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. ఈ 4 పేర్లు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఈ 4 పేర్లకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు పార్టీకి ఏ విధంగా అనుబంధంగా ఉండి పనిచేస్తున్నారు, పార్టీ బలోపేతానికి ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ప్రజా అంశాలతో పాటు ప్రజా ఆదరణ ఏమాత్రం, వాళ్ళకి ఎవరెవరికి ఏ నాయకులకు ఎంత మాత్రం ఉండాలి, వాళ్ళు గెలిచేదానికి అవకాశం ఏమాత్రం ఉండాలి, తదితర అన్ని అంశాలను కూడా బేరీజ్ వేసుకొని ఈ పేర్లను ప్యానల్ జాబితా కిందకి తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారము ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా అభ్యర్థి వారిగా వాళ్ళ రిమార్క్స్ కింద వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు, వాళ్ళ పార్టీకి ఏమేమి చేశారు, పార్టీలో వాళ్ళకున్న ప్రజాదరణ, పార్టీలో ఉన్న వాళ్ళ నాయకత్వము, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ కూడా పక్కన రాసి ఏఐసిసికి నివేదించనున్నట్లు ఈ సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి పైన అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని చెప్పేసి పిసిసి వర్గాలు చెప్తున్నాయి. అయితే అక్కడ గెలుపుకు ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళని మాత్రమే అభ్యర్థిగా ప్రకటన జరుగుతుందని, అది కూడా ఓన్లీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే అక్కడ అభ్యర్థి పోటీలో ఉంటారని చెప్పి కూడా పిసిసి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు తిరుపాల్.